హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అండ్ మేమైతే చాలా చాలా బాగున్నాం. హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఒక ఫుల్ డే వ్లాగ్ అనమాట. సో డే ఇన్ మై లైఫ్. యాక్చువల్గా సేమ్ ఇలానే జరుగుతుందని కాదు, కొన్ని కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి కదా. సో ఇంకా మార్నింగ్ బిజీ బిజీ టైం చూపిస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఏంటంటే కంపల్సరీ రాగి జావ మేము తాగుతాం అనమాట. ఇంకా రోజు రాగి జావ నైటే నానబెట్టుకుంటాను, ఒక 2-3 స్పూన్స్ వాటర్లో వేసుకుని అనమాట. ఇంకా మార్నింగ్ దాన్ని ఇలా కాచుకుంటాను. సో ఇంకా 9కి అప్పుడే స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా వాడు ఉండగా షూట్ చేయడం అస్సలు కుదరలేదు, ఫుల్ బిజీగా ఉంది. ఇంకా వాడిని డ్రాప్ చేయడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళారు. ఇంకా తర్వాత షూట్ అయితే స్టార్ట్ చేశాను. చాలా చలిగా ఉంటుందండి అసలు. నార్మల్గా జర్కిన్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాం ఇంట్లో అయితే. అసలు ఎండ ఎప్పటికో 11కో 12కో వస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా వేడివేడిగా కాఫీ అయినా టిఫిన్ అయినా వేడిగా తినాలి కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ వచ్చేలోపు ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇడ్లీ అవి. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ పూరి అలాంటివి కంటే ఇడ్లీ చాలా ఇష్టంగా తింటానమాట. అండ్ కంపల్సరీ బాగా ఇష్టపడేది కాఫీ అనమాట. మార్నింగ్ కాఫీ తాగకపోతే నాకు అసలు డే స్టార్ట్ అవ్వదు. ఇన్ కేస్ ఎప్పుడైనా తాగకుండా ఉన్నానంటే ఆ రోజంతా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ ఇది ఐకియాలో తీసుకున్నాను ఈ మెషిన్, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇలాగా విస్క్ చేసుకుంటున్నాను. కాఫీ పౌడర్ వేసుకొని కొంచెం పాలు వేసుకుని ఇలా ఫోమ్ వచ్చేలాగా విస్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. క్యాపచినో ఫ్లేవర్లా అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసారు డ్రాప్ చేసేసి. పాలు కాగేలోపు నేను ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. నార్మల్గా ఇవన్నీ మా హస్బెండ్ నాకు బాగా హెల్ప్ చేస్తారు. ఈ బ్లాంకెట్స్ ఇవన్నీ ఆయనే మడత పెట్టేస్తారనమాట. ఇంకా నేను రూమ్స్ అన్నీ కొంచెం ఎండ అనిపించినా మొత్తం విండోస్ అవన్నీ ఓపెన్ చేసి పెడతాను. వెంటిలేషన్ వస్తుంది కదా, కొంచెం చలిగా ఉంది కదా, రూమ్ అంతా కొంచెం టెంపరేచర్ మారుతుంది కదా అన్నట్టు ఇంకా అలా పెట్టుకుంటారనమాట. మోస్ట్లీ పనులన్నీ మార్నింగ్ అవ్వేలానే చూసుకుంటారండి. ఎందుకంటే మన ఫ్రీ టైం కూడా మనకి కావాలి కదా అన్నట్టు ఉంటుంది. ఎంతసేపు పనులు చేయాలన్నా బోర్ కదా. ఇంకా తర్వాత 3కి అలా 9 వచ్చేస్తాడు. ఇంకా వాడి పనులు కూడా ఉంటాయి, వాడికి హోంవర్క్స్ చేయించడం, మళ్ళీ ఈవినింగ్ వంట ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మార్నింగ్ కొంచెం నేను ఏమైనా ఒక మూవీ చూడాలన్నా, ఏదైనా నాకు నచ్చింది చేసుకొని తినాలన్నా కొంచెం మార్నింగ్ రెగ్యులర్గా ఉండే పనులన్నీ మార్నింగే చేసేసుకుంటాను అనమాట. ఇంకా చలిగా ఉంది కదా, ఇంకా బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసుకుంటాను మార్నింగే లెగటమే. సో ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు ఫ్రీగా అనిపిస్తుంది. అండ్ మా హస్బెండ్తో కూడా కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాను. ఇంకా ఆయన 9ని డ్రాప్ చేసి వచ్చాక 1 అవర్ టైం ఉంటుందన్నమాట ఇంట్లో. ఇంక ఇద్దరం కాఫీ పెట్టుకొని తాగుతాము. చాలా ఎక్కువ కబుర్లు చెప్పుకుంటాం, మాట్లాడుకుంటాము. నాకు ఆ టైం చాలా నచ్చుతుంది అనమాట. ఇద్దరమే ఉంటాం కదా, సో ఇంకా మాట్లాడుకుంటాం, అన్ని డిస్కషన్స్ అన్నీ పెట్టుకుంటాం అనమాట. సో ఇంకా కాఫీ కూడా కలుపుతున్నాను. ఇక్కడ బెల్లం పౌడర్ యూస్ చేస్తాను అనమాట. సో షుగర్ అయితే అసలు యూజ్ చేయట్లేదు, కానీ బెల్లం పౌడర్ పాలు విరిగిపోతాయి అంటారు కదా. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం ఒక 3 స్పూన్స్ వేసుకుని అయితే కాఫీ కలుపుకుంటాను. ఎంత పాలు చిక్కగా ఉంటే కాఫీ అంత బాగుంటుంది కదా. కానీ నాకు మరీ అంత చిక్కగా ఉంటే నచ్చదు, ఏంటో తెలీదు. కొంచెం లైట్గానే ఉండాలి నాకు. అండ్ కాఫీ పౌడర్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. సో అలా అలా ఉంటుంది కదా కొంతమందికి. సో ఇంక కాఫీ అయితే కలిపేసుకున్నాను. సో మార్నింగే వేడి కాఫీ చాలా బాగుంటుంది కదా. సో మీలో ఎంతమంది కాఫీ అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మేము పొంగల్కి వెళ్ళే ప్లానింగ్స్ ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట. సో షాపింగ్ అవి అవుతున్నాయి. అండ్ ఇంకా ప్లానింగ్స్ అవి అనమాట, ఊరెప్పుడు వెళ్ళాలి ఏంటి అవన్నీ డిస్కషన్స్ చేసుకుంటున్నాము. సో నాకు మార్నింగ్ ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగితే చాలా ఇష్టం. టైం తెలియకుండానే అయిపోతుంది 1 అవర్ కూడా అని. సో నేను ప్రతిరోజు మా హస్బెండ్ ఒకటే అడుగుతాను, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా అని. ప్రతిరోజు సేమ్ క్వశ్చన్ అడుగుతావని నవ్వుకుంటారా అయినా, ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావని అంటారనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా, కంపల్సరీ కదా అది అనుకుంటాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి, ఇంకా అవి కూడా ఆరేస్తున్నాను. సో బయట చూసారు ఎంత మంచి ఉందో. ఇంకా 10-11 వరకు అలానే ఉంటుంది, తగ్గట్లేదు. బయటికి కూడా రావాలంటే చాలా చలిగా ఉంది. మా చుట్టూ ఓపెన్ ప్లేస్ అనమాట, ఇంకా చాలా చలిగాలు ఎక్కువ ఉంటుంది. బ్యాక్ సైడ్కి మొత్తం ముందుకి చాలా ఓపెన్గా ఉంటుంది, సైడ్ ఎక్కువ ఖాళీ ఉంటుంది. ఇంక చాలా చలిగాలుగా అనిపిస్తుంది అనమాట. బట్టలు కూడా గమ్మున ఆరట్లేదు, ఎప్పటికో ఈవినింగ్కి అలా ఆరుతున్నాయి కానీ మళ్ళీ చలికి చల్లగా అయిపోతున్నాయి. అందుకని మార్నింగ్ ఎండ ఉన్నప్పుడు ఫాస్ట్గా వేసుకుంటాను. ఇంక నాకు ఆ రోజు ప్లాన్ ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. మా చిన్నమ్మ వచ్చారు ఊరు నుంచి. సో ఇంకా అక్కడికి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా ముందుగానే అన్నీ చేసుకుంటున్నాను.
సో ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇది మిల్లెట్స్ ఇడ్లీ. చాలా బావుంటుంది. కొర్రలు అన్ని మిల్లెట్స్ కలిపి ఫైన్ పౌడర్ అనమాట. అది మినపపిండిలో కలుపుకుంటే చాలు. ఇంకా అది ఇడ్లీ రవ్వ అది మానేసాను, యూజ్ చేయట్లేదు. ఇంక ఇలాంటి మిల్లెట్స్ రవ్వ ఇలాంటివి యూజ్ చేస్తున్నాననమాట. అండ్ ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్‌గా బావుంటుంది. అండ్ నార్మల్‌గా మా ఇంట్లో పికిల్స్ చాలా ఉంటాయి. అమ్మ పికిల్స్ చాలా చేస్తది కదా! సేల్ చేస్తారు కదా! సో, ఇంక నాకు కూడా పంపిస్తూ ఉంటుందనమాట. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్. చట్నీ చేయాల్సిన అవసరం అయితే తక్కువే ఉంటుంది. ఎప్పుడైనా చేయాలి, కావాలి అంటే గనుక కంపల్సరీ చేస్తాను. సో, ఇంక రాగి జావ కూడా తాగేస్తున్నారు. యాక్చువల్‌గా ఏంటంటే మా హస్బెండ్‌కి కర్డ్ నచ్చదు. కర్డ్ తాగితే ఆయనకి పడదనమాట. వామిటింగ్స్‌లా అవుతాయి. సో, ఇంక పెరుగు అది నేను తాగే టైంకి ఆయన పక్క నుంచి వెళ్ళిపోతారు. ఇంక ఆయన లెమన్ కలుపుకొని తాగుతారు. నేను కర్డ్ ఏసుకొని తాగుతాననమాట. ఒకసారి అలానే ఎందుకు పడదని చెప్పి ట్రై చేశాను. బలవంతంగా నోట్లో పెట్టేసాను. పాపం వామిటింగ్స్ కూడా అయిపోయాయి. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆయన్ని. అండ్ ఆయనకి కూడా ఇలానే అవుతుందేమో అనుకుని భయపడ్డాను. చిన్నప్పుడు ఒక 2, 3 టైమ్స్ తినను అంటే. సో, మెల్లగా వాడికి అలవాటు చేస్తే బానే తిన్నాడు. నాకు, నయన్‌కి చాలా ఇష్టం కర్డ్ అంటే. అస్సలు మా హస్బెండ్ మేము ఇద్దరం తింటున్నామంటే అక్కడి నుంచి పారిపోతారనమాట. సో, ఇంక మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు. ఆ రోజు ఆయనకి ఆఫీస్‌లో పార్టీ ఉందనమాట. ఈవినింగ్ డిన్నర్ అవి ఉన్నాయంట. సో, ఇంక ఫార్మల్ కాకుండా నార్మల్ డ్రెస్‌లో వెళ్తున్నారు. సో, ఆయనకైతే రోజు హెల్మెట్ అయితే ఇచ్చేస్తాను. కంపల్సరీ కదా! సో, ఇంక ఆయన 9:30కి అలా స్టార్ట్ అవుతారు. ఇంకా ఈవినింగ్ 7:30కి అలా వస్తారనమాట. సో, ఇంక మధ్యలో ఇంకా నయన్ని తీసుకురావడం ఇవన్నీ నేనే చూసుకుంటాను. సో, ఇంక ఆయన వెళ్ళాక నేను ఫ్రెష్ అప్ అయిపోతాననమాట. ఇంకా పూజ అవి చేసుకోవాలి కదా! అండ్ ఇంకా బయటికి కూడా వెళ్ళేదుంది కదా! అండ్ చాలా షాపింగ్ ఉందండి పొంగల్‌కి చేయాల్సింది. అలా అలా లేట్ అయిపోతుంది చేయట్లేదు. సో, ఇవాళ ఏమన్నా చేద్దాం కదా అన్నట్టు చూస్తున్నాను. చూడాలి. వెళ్తాం కదా! అందరం కలిసి వెళ్తున్నాము. చూసి కొంటాను లేదా చూడాలి. సో, నార్మల్‌గా స్కిన్ కేర్ చేస్తాను. వింటర్ కదా! స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. నాది చాలా డ్రై స్కిన్ అనమాట. సో, ఇంక వింటర్ వచ్చిందంటే అస్సలు దారుణంగా ఉంటుంది. 2, 3 టైమ్స్ మాయిశ్చరైజర్ రాసుకుంటాను బాడీకి, ఫేస్‌కి కూడా. సో, ఇంకా సన్‌స్క్రీన్ లోషన్ కంపల్సరీ కదా! అండ్ ఈ సెటాఫిల్‌లో లోషన్ ఉంది కదా! అది బాగా యూజ్ అవుతుంది. ర్యాషెస్ అలా వస్తున్నాయి. సో, వింటర్ వల్ల ఏమో తెలీదు. సో, బాగా యూజ్ అవుతుందనమాట. సెటాఫిల్ కూడా రాసుకుంటాను నేను కంపల్సరీగా. ఇంక నార్మల్ టైమ్స్‌లో అయితే ఇంకా యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో చేసుకోవటం, ఇలా ఎడిటింగ్ చేయటం ఇలా సరిపోతుంది. అండ్ ఇంట్లో పనులు అలా. అండ్ దట్ తర్వాత 3:00కి 9కి స్కూల్ అవుతుందనమాట. ఇంకా వాడిని తీసుకురావడం అలా అయ్యి, ఇంక నెక్స్ట్ ఇంకా వాడి పనులు అలా అయిపోతాయనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా బయటికెళ్దాం కదా! ఇంకా మార్నింగే వెళ్తే నాకు ఇంక ఇవన్నీ అవుతాయనమాట. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికైతే మార్నింగే ఇంకా స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇంకా పూజ కూడా చేసేసుకున్నాననమాట. హలో గైస్, యాక్చువల్గా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం ఫస్ట్ టైం. ఇక్కడ చూడాలో లెన్స్ వైపు చూడాలో తెలియట్లేదు. సో కొంచెం కొంచెం అలవాటు అవ్వాలి నాకైతే కెమెరా ముందు ఇలా మాట్లాడాలి అంటే. సో ఏంటంటే మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా. సో ఇప్పుడు పూజ కూడా అయిపోయింది అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. మా పిన్ని వచ్చారనమాట. అండ్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అండ్ అందరం కలిసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో మా చెల్లి, మా తమ్ముడు అందరు ఇక్కడే ఉంటారు. మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలు కూడా ఇక్కడే ఉంటారు. ఇంక తిరుగుతూనే ఉంటాను. సో ఏంటంటే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ షాపింగ్ కూడా ఉంది. సో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఏ షాపింగ్ చేస్తానో చెప్తాను. సో ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో మాకు వాళ్ళకి ఒక 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో దగ్గరగానే. సో చెల్లి వాళ్ళ ఇంటి మీద దగ్గర నుంచి 9 స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇంకా రోజు ఆగడం, కాసేపు అక్కడ నుండి మాట్లాడుకుని రావటం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా అదే నేను ఉన్నామంటే ఎక్కడ లేని కబుర్లు అన్నీ వస్తాయి. చాలా చాలా కబుర్లు చెప్పుకుంటాము. చాలా బాగుంటుంది కదా సిస్టర్స్తో. సో ఇంకా ముగ్గురం కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము. అండ్ తర్వాత మా చిన్నమ్మ టీ కూడా పెట్టుకుని తెచ్చేసింది. అస్సలు మాకు నెవర్ ఎండింగ్ టాక్స్ అనమాట. ఏ ఒక్క టాపిక్స్ వస్తూనే ఉంటాయి, ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం, నవ్వుకుంటూనే ఉంటాము. చాలా బాగుంటుంది అందరితో అలా కూర్చొని మాట్లాడుకుంటే. ఇంకా అది గ్రీన్ టీ అనమాట. గ్రీన్ టీ తాగేసి ఇంకా ఇంటికైతే, మా తమ్ముడు వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము.
సో నేనేం చేశానంటే కీ బైక్కే వదిలేసాననమాట. అండ్ ఈ కవర్స్, కీ కింద వదిలేసాను. సో కవర్స్ ఏమారు తీయరు కదా అనుకున్నాను. ఇంకా కీ కూడా మర్చిపోయాను. అదే చెప్పుకున్నాము. అండ్ ఇక్కడ మా రిషి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. వాడు మమ్మల్ని చూడగానే ఫస్ట్ డిఫరెంట్గా ఎగ్జైట్ అవుతాడు. రాడనమాట. కొత్తగా ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు. తర్వాత ఇంక పట్టుకోలేము. ఇక్కడ ప్రస్తుతానికి యాక్టింగ్లో ఉన్నాడనమాట. వాళ్ళ నానమ్మ అనమాట. మా పిన్ని వాడికి నానమ్మ అవుతుంది. ఇంకా వెళ్ళిపోయాడు నాని అని. ఇంకా అస్సలు మా చిన్నమ్మని వదలలేదండి. ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా పట్టుకునే ఉన్నాడు. తనే తినిపించాలంట. ఇంకా భోజనం కూడా చేసేసాం. అండ్ మా తమ్ముడు ఆ రోజు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడు. ఇంక వాడు వచ్చేదాకా కూర్చున్నాము. తర్వాత షాపింగ్కి వెళ్దామని ఇంకా వీడిని రెడీ చేస్తుంది స్నానం చేయించి. అన్నీ తనే చేయాలంట. స్నానం చేయించాలి, ఎత్తుకోవాలి అన్నీని. అలా ఉంటుంది వాడితోటి. ఆ రిషికి ఎప్పుడు ఇంటి నిండా జనం ఉండాలి, హడావుడిగా ఉండాలన్నమాట. అలా అయితే చాలా ఇష్టం. అలా సైలెంట్గా ఉందంటే అస్సలు ఇష్టం ఉండదు వాడికి. ఆచి వెళ్ళాలి అంటాడు అనమాట. ఇంకా మమ్మల్ని అందరినీ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. సో ఇంకా 9కి స్కూల్ టైం అయిపోయింది కదా. సో మా తమ్ముడు వాడిని తీసుకొస్తామన్నాడు. ఇంకా మేమందరం కలిసి అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. సో పక్కన లిటిల్ లైఫ్ అని చెప్పి ఉంటుందన్నమాట తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైజెస్కే వస్తాయి. ఇంకా పిల్లలకి వాళ్ళకి అందరికీ తీసుకుందామని చెప్పి మా పిన్ని అది అనుకుంటూ తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్కే ఉంటాయి. మ్యాట్స్, డోర్ మ్యాట్స్ ఇలాంటివన్నీ. సో అవన్నీ షాపింగ్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా షాపింగ్ కూడా అయిపోయాక ఇంకా డిన్నర్ కూడా చేసేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను చెల్లి వాళ్ళ ఇంటికి. సో యాక్చువల్గా మా హస్బెండ్కి పార్టీ ఉందన్నాను కదా. సో లేట్గా వస్తానన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ ఆగిపోయాను. ఇంకా వీడికి ఏదో ప్రాజెక్ట్స్ ఉంటే మా చెల్లి గేస్తుంది. స్టేషనరీ ఐటమ్స్ అన్నీ డ్రా చేయాలంట. సో వాళ్ళకి ఎన్ని ఉంటాయో ప్రాజెక్ట్స్, టాస్క్ షీట్స్ ఇలాంటివన్నీ అవన్నీ మనమే రాయాలి. సో వాళ్ళకా మనకా అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇంకా వాడికి మళ్ళీ ఆకలేస్తుందంటే మా పిన్ని దోశలు వేసింది. సో ఇంకా అక్కడే కాసేపు టైం అయితే స్పెండ్ చేశాను నేను. అసలు ప్రాజెక్ట్స్ వీళ్ళకైతే వీళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు, తింటున్నారు, మేము చేస్తున్నాం అనమాట. సో మా స్వాతి చాలా బాగా గీసింది ఇవన్నీ, పెన్సిల్, స్కేల్ ఇవన్నీ అనమాట. అదే అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంక మా హస్బెండ్ కూడా కాల్ చేసి ఇంకా వచ్చేసాను అన్నారనమాట. ఇంక ఇక్కడ నుంచి నేను కూడా స్టార్ట్ అయిపోయాను. ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా తిరుగుతూనే ఉన్నాను అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంటికి వచ్చేసరికి చాలా చాలా నీరసం వచ్చేసింది. ఏంటో ఫుల్ ఫేస్ కూడా చూసారు అంత డల్గా అయిపోయిందో. సో ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా పడుకోవడమే అనమాట. ఇంకా ఇక్కడ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.